సోనియా నిఖిల్ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మీరే అన్నారు. ఉమ్. నిఖిల్తో చెప్పారు జాగ్రత్త ఉండరా అని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకు ఎలా ఎలా మీకు ఏమనిపించింది? ఎందుకు కాదు ఇప్పుడు నేను నిన్న వాళ్ళ హస్బెండ్ని కలిసిన తను కూడా అన్నాడు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే సోనియాకి ఆమెకి లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళకు కంపెనీ ఉందంట, కంపెనీలో ఎంప్లాయీస్తో మాట్లాడడము. సో ఆమెకి ఎవడన్నా కరెక్ట్ వేలు వెళ్తలేడు అన్నప్పుడు ఆమెకు అది మాట్లాడేది ఇది అలవాటు ఉంది. బై నేచర్ ఆమె ఎక్కువ లెక్చర్స్ ఇవ్వడం ఇవన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. దట్స్ హర్ నేచర్, అది అట్లనే ఉంటుంది. సో నాకేం ప్రాబ్లం లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా స్పోర్టివ్గా చాలా లైట్ తీసుకున్నాడు. సో నేను కూడా యాజ్ అ ఫ్రెండ్గా అబ్జర్వ్ చేసిన కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కనబడుతుంది నాకు అని చెప్పి నేను తనను కూడా అడిగిన. నేను చెప్తా రాకని వాడు వినడు కదా అని తను కూడా అన్నది. నిఖిల్ కూడా చెప్పిన మీరు ఇంటర్వ్యూలో పక్కన పెడితే నాకే అట్లా అనిపిస్తుంది, బయట ఇంకెక్కువ అనిపిస్తుంది అని నిఖిల్ గారికి కూడా చెప్పిన. సో దే హ్యావ్ దట్ క్లారిటీ, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఇక అది బయటకు ఇంత ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చిన కాబట్టి నాకు తెలిసింది ఇదంతా.